హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను గార్లిక్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. చూసారు కదా! ముందుగా నేను పాల మీద మీగడ ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇది మినిమమ్ ఒక 3 వారాలు పడుతుందండి ఇంతగా స్టోరేజ్ అవ్వడానికి. చూసారు కదా! ఒక పెద్ద దాని నిండా అలాగే ఇంకొక చిన్న ఐస్ క్రీమ్ బౌల్ అంతా కూడా అయిపోయిందండి. చూసారు కదా! ఇంత క్వాంటిటీ వచ్చిందండి. నేను ఇందులో హాఫ్ మాత్రమే గార్లిక్ బటర్ చేస్తాను. మిగతాదంతా నెయ్యి కరిగించుకుంటానండి నేను. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి నేను గార్లిక్ బటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి. చూసారు కదండీ! ఈ విధంగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. జస్ట్ పాల మీద మీగడ, కొంతమంది పెరుగు మీద కూడా మీగడ తీసుకుంటారండి. కానీ బెంగుళూరులో మాకంత అవైలబుల్ ఉండదండి పెరుగు తోడేసుకునేంతగా. సో, మేము ప్యాకెట్ తీసుకుంటాము. చూసారు కదండీ! ఫస్ట్‌గా మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండీ! మీగడంతా పైకి తేలింది. ఇంత వచ్చేంత వరకు మిక్సీకి చేసుకోవాలండి. చూసారు కదా! ఎంత గట్టిగా వచ్చిందో బటర్ అంతా. వెన్నపూస ఎంత గట్టిగా వచ్చింది చూడండి. ఎంత థిక్‌గా ఉందో కదా! మనకి ఇంత ఒరిజినల్‌ది ఎక్కడ దొరుకుతుందండి. అందుకే మనం ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండి. ఈ బ్యాటర్ పిల్లలకి కూడా చాలా మంచిదండి. నెయ్యి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారండి. ఎటువంటి కెమికల్ లేకుండా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చూసారు కదండీ! గార్లిక్, వెల్లుల్లి మొత్తం నేను ఇలా తురిమేసి పెట్టుకున్నానండి. ఒక పాలిథీన్ కవర్ తీసుకొని ఒక బౌల్‌లో పెట్టేసుకొని అంతా తురిమేసుకున్నానండి నేను వెల్లుల్లి మొత్తం. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బటర్‌ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా మొత్తం ఆ పాలిథీన్ కవర్‌లో వేసేసుకొని బ్యాటర్ అంతా చూసారు కదండీ! ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా. చూసారా నేనంతా మిక్స్ చేసేసానండి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోతుంది. దీన్ని మనం ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి, లేదా పిల్లలకి ఉత్త బ్రెడ్ మనం నెయ్యేసి టోస్ట్ చేస్తాం కదండీ! అలా కాకుండా దీన్ని అప్లై చేసి టోస్ట్ చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి.